తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్లో తీసుకొచ్చిన జీవో 9ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ విచారించనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ దవేతో ఫోన్లో ప్రత్యేకంగా మంత్రాలు జరిపారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు గడువు, గవర్నర్, రాష్ట్రపతి వద్ద బిల్లుల పెండింగ్, రాష్ట్ర ప్రభుత్వాలకు జీవో 9ను తీసుకొచ్చే అధికారం తదితర అంశాలపై వారితో అరగంటకు పైగా చర్చించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేసినట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 42% బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని, ఆ దిశగా ముందుకెళ్లాలని సీనియర్ న్యాయవాదుల ఎదుట చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని సూచించినట్లు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వము 42% రిజర్వేషన్లకు సంబంధించి చెప్పినటువంటి మాట ప్రకారంగా మాట నిలబెట్టుకునే భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి సర్వే నిర్వహించి సబ్ కమిటీ ద్వారా దాన్ని సమీక్షించి కేబినెట్ అనుమతి తీసుకొని దాని తదుపరి సభలో పెట్టి అన్ని రాజకీయ పార్టీల ఏకగ్రీవ నిర్ణయంతో ఆ చట్టాన్ని గవర్నర్ గారికి పంపడం జరిగింది. గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపినారు. ఈ సందర్భంలో దాన్ని నిలుపుదల చేయాలని కొంతమంది వ్యక్తులు దీనిపై కోర్టుకు వెళ్తా ఉన్నారు. ఆల్రెడీ హైకోర్టులో వాద ప్రతిపాదనలు విన్న తర్వాత కూడా ఎన్నికల నోటిఫికేషన్లు పోవచ్చు అని చెప్పినారు. ఎన్నికల నోటిఫికేషన్ పోయిన సందర్భంలో 8వ తారీఖు వాయిదా ఉండగానే కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. దాన్ని న్యాయబద్ధంగా అనుభవజ్ఞులైనటువంటి న్యాయవాదులను పెట్టి ఎదుర్కొని వాద ప్రతివాదనలు వినిపించి 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు యావత్ కేబినెట్ నిర్ణయం తీసుకొని నేను, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, బలహీన వర్గాల శాఖ మంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఢిల్లీకి న్యాయవాదులతో మాట్లాడుతా ఉన్నాం. వీలైనంత వరకు మా ప్రభుత్వం 42% రిజర్వేషన్లకు పోవడానికి కఠినమైన నిర్ణయంతో ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ రోజు విచారణ జరిగే అవకాశం ఉంది. మరి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి వాదన జరిగే అవకాశం ఉంది, ఎన్ని గంటలకు హీరింగ్ వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సతీష్, శంకర్, జియో 9ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ పైన మరి కాసేపట్లో విచారణ కూడా జరగబోతుంది. ప్రస్తుతం జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం ఉంది. కోర్టు నెంబర్ 3లో కేసు విచారణ జరగబోతుంది. కోర్టు నెంబర్ 3లో ఐటమ్ నెంబర్ 70గా కేసు నమోదైన నేపథ్యంలో విచారణకు సంబంధించి కొంత సమయం పట్టే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 10:30కు కోర్టు ప్రారంభం కాగానే మెన్షన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మెన్షన్ చేసిన సందర్భంలో ఇది అత్యవసర పిటిషన్, దీన్ని వెంటనే విచారణ చేపట్టాలని కూడా ఒకవేళ కోరితే మాత్రం తిరిగి వెంటనే పిటిషన్ను విచారించే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. అయితే దీనిపైన 12 వరకు కూడా క్లారిటీ వచ్చే అవకాశాలని దాదాపు పిటిషన్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ దాదాపు 25% ఉన్న రిజర్వేషన్లను తీసుకొచ్చి నేరుగా 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకుంటూ జీవో 9ని తీసుకొచ్చిన నేపథ్యంలో దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో తాజాగా ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర హైకోర్టులో సైతం కూడా 2 పిటిషన్లను వివిధ సామాజిక వర్గాలు దాఖలు చేసిన నేపథ్యంలో ఆ 2 పిటిషన్ల పైన కూడా అక్కడ హైకోర్టు ఈ నెల 8వ తేదీకి విచారణ వాయిదా వేస్తూ మరోవైపు స్టే కోరినప్పుడు కూడా అక్కడ స్టే ఇవ్వకుండా విచారణను 8వ తేదీకి వాయిదా వేసిన నేపథ్యంలో ముందస్తుగా దాన్ని సవాల్ చేస్తూ నేరుగా సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన చాలా స్పష్టంగా కూడా దాదాపు 42% బీసీల రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ఇతర సామాజిక వర్గాలకు సంబంధించి దాదాపు 67% రిజర్వేషన్లు అమలు చేసే అవకాశాలు రాష్ట్రంలో ఉన్నాయి. సుప్రీంకోర్టు గతంలో కేవలం 50% మాత్రం మించి రిజర్వేషన్లు ఉండొద్దనే అంశాన్ని చాలా స్పష్టం చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన అంశంలో కూడా ఈరోజు పిటిషనర్ తన పిటిషన్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ప్రధానంగా 67% రిజర్వేషన్ దక్కుతుంది, సుప్రీంకోర్టు తీర్పుకే ఉల్లంఘన అనే అంశాన్ని మరోవైపు పిటిషనర్ పేర్కొంటుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఇచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగానే ఈ 42% రిజర్వేషన్ అమలు తీరుతామనే అంశాన్ని కూడా చాలా స్పష్టం చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలను కూడా ఒక క్లారిటీ రాబోతుంది. ప్రభుత్వం మాత్రం ఇప్పటికే సీనియర్ న్యాయవాదులతో కూడా మాట్లాడడం జరిగింది. దాదాపు రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా వాకటి శ్రీహరి, మరికొంతమంది నేతలు కూడా ఢిల్లీ వచ్చారు. దాదాపు సీనియర్ న్యాయవాది అయిన అభిషేక్ మను సింఘ్వి కావచ్చు, దవే కావచ్చు, వీరితో కూడా ప్రత్యేకంగా నేతలంతా కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి యొక్క
ఆదేశాల మేరకే దాదాపు 42% రిజర్వేషన్ ఎందుకు తీసుకొచ్చాం, దానికి కావాల్సిన అంశాలు ఏంటి, స్థానిక సంస్థలు స్థానిక పరిపాలనలో కోర్టుల జోక్యం సరికాదనే అంశాన్ని కూడా అటు తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని మెన్షన్ చేస్తున్న నేపథ్యంలో దాదాపు 42% రిజర్వేషన్ సంబంధించిన అంశంలో కూడా